ఇట్స్ మై జ్యోతి మందరి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ నుంచి మేము అంటే మ్యారేజ్ అయిన తర్వాత చాలా డేస్ నుంచి మేము అనుకుంటున్నాం అనమాట ఎప్పుడైనా ఇలా డిన్నర్కి వెళ్ళాలి బయటకి అని చెప్పేసి. బట్ మా సార్కి ఎప్పుడు వీలు అవ్వలేదు, ఆర్ ఎల్స్ ఒక్కొక్కసారి లేట్ వస్తాడు, లేకపోతే అంటే ఇలా కరెక్ట్ టైం సెట్ అవ్వలేదు అనమాట డిన్నర్ టైంకి. బట్ ఈరోజు కొంచెం టైం తీసుకొని మేము డిన్నర్కి ప్లాన్ చేసాము. ఒకసారి బయటకు అయితే వెళ్ళొస్తే కొంచెం అంటే బాగుంటుంది, చాలా డేస్ అవుతుంది పెళ్ళి అయిపోయి కూడా అని చెప్పేసి ఇలా బయటకు వచ్చామన్నమాట. మేము చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాం ఎక్కడికి వెళ్దాం ఏంటి అని. ఈ రెస్టారెంట్కి వెళ్ళడానికి కూడా ఇంత ఆలోచిస్తారని అనుకోవచ్చు, బట్ మేము అంటే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము వెళ్దాం అని చెప్పేసి. వెళ్ళిన దానికి సాటిస్ఫై అయితే అవ్వాలి కదా ఫుడ్తోని, అందుకోసం అని చెప్పేసి చాలా డేస్ నుంచి ఆలోచించి ఇప్పుడు రీసెంట్గా మనకి కొత్త అంబియన్స్తో అండ్ సరికొత్తగా స్టార్ట్ అయిందనమాట మన మామ్స్ కిచెన్. మనకు తెలిసిన తర్వాత ఇక మనం ఆగుతామో చెప్పండి, వెంటనే నేను మామ్స్ కిచెన్కి వచ్చేసాను. అండ్ దీనికి సంబంధించిన ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అంటే 5 years ఇది అంటే మామ్స్ కిచెన్ స్టార్ట్ అయ్యి 5 years పూర్తి చేసుకుంటుంది అనమాట. సో దానికి సందర్భంగా మనకి అంబియన్స్ అయితే మొత్తం చేంజ్ చేశారనమాట. మనకు ముందున్న అంబియన్స్ లేవు, టోటల్గా డిఫరెంట్గా చాలా బాగా చేశారంట. ఇక లోపలికి వెళ్ళి చూస్తే మనకే తెలుస్తుంది ఏం చేంజెస్ చేశారు ఏంటి ఏం సంగతి అన్నది. సో ఇంకెందుకు లేట్, వెళ్ళి చూసేద్దాం వచ్చే. సో మనకి ఇలా ఎంట్రీలోనే ఒక సెల్ఫీ పాయింట్ అనమాట. ప్రజెంట్ ఇది ట్రెండింగ్ లో ఉంది. మనకి సెల్ఫీ పాయింట్స్ కానీ ఇలా పిక్స్ తీసుకోవడానికి ఇలా చిన్న చిన్న మంచిగా డెకరేట్ చేసి ప్రజెంట్ ఇలా ట్రెండింగ్ లో ఉంది కాబట్టి ఇలా సెట్ చేశారంట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు కూడా లుక్ చేసుకోండి, వచ్చి వెంటనే మీరు కూడా సెల్ఫీ తీసేసుకోండి. సో ఇలా మంచిగా ఎంట్రీ అయిన వెంటనే మనకు మంచి డైనింగ్ సెక్షన్ ఉందన్నమాట. చూడండి ఎంత మోడిఫై చేశారు, ఎంత మంచి అంబియన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కౌంటర్ అన్నమాట, ఇంకా ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. సో చాలా మోడిఫై చేశారు, అంబియన్స్ అయితే మస్తు ఉన్నాయి అసలు. ఇలాంటి అంబియన్స్ ప్రజెంట్ ఆదిలాబాద్లో అయితే నేను ఇప్పటివరకు చూడలేదన్నమాట. చూడండి ఇది మొత్తం డైనింగ్ సెక్షన్ అనమాట. ముందైతే మనకి మామ్స్ కిచెన్ 2nd floor అండ్ 3rd floor ఉండేది. బట్ కొంచెం కొంతమంది పైకి ఎక్కడానికి ఇబ్బంది పడతారని చెప్పేసి మనకి కిందనే అంటే 1st floor గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి అరేంజ్మెంట్స్ చేశారనమాట, డైనింగ్ అరేంజ్మెంట్స్. సో చూసాయండి. వావ్ ఎంత బాగుంది పార్టీ రూమ్ అయితే, నాకైతే చాలా నచ్చింది అనమాట. వావ్ ఎంత బాగా చేశారు పార్టీ రూమ్ ని. మనం ఒక చిన్న పార్టీ ఇట్లా దావత్లు అంటారు కదా ఫ్రెండ్స్ తో, బర్త్డే పార్టీస్, సో అలాంటివి చేసుకోవచ్చు అనమాట. డెకరేషన్ కూడా చూడండి ఎంత మంచి చేసి పెట్టారో. ఈ మంచి క్యాప్ కూడా ఉందన్నమాట, హ్యాపీ బర్త్డే క్యాప్. సో దోస్తులతో దావత్ చేసుకోవడానికి అయితే ఇది మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా డెకరేషన్ కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి ఇక్కడే డైనింగ్ సెక్షన్ పెట్టేశారనమాట. పార్టీ రూమ్ అని చెప్పుకోవచ్చు దీన్ని, పార్టీ రూమ్ అని చెప్పి పెట్టారు కూడా దీనికి పేరు. సో చూడండి డెకరేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి సంబంధించిన అంబియన్స్ కూడా, చైర్స్ కానీ ఇక్కడ ఉన్న డైనింగ్ సెక్షన్ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. చైర్స్ కానీ ఇక్కడ ఉన్న డైనింగ్ సెక్షన్ కానీ అండ్ ఇక్కడ ఉన్న డెకరేషన్ కానీ పార్టీ రూమ్ అంటే దానికి తగ్గట్టుగా పెట్టారనమాట, చాలా బాగుంది. ఒకవేళ మీరు ఈ మధ్యన అంటే ఈ 2-3 daysలలో మీ బర్త్డేస్ గిట్లు ఉంటే మాత్రం 2-3 days ఏంటి మీ బర్త్డేస్ ఇంకా ఈ తొందరలో మీ బర్త్డేస్ గిట్లు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్లాన్ చేసుకోండి, బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. వచ్చిన వెంటనే డైనింగ్ పైన మెన్యూ కార్డ్ అయితే రెడీ ఉందన్నమాట టేబుల్ పైన. వావ్ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ వీళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. వి టేక్ పార్టీ ఆర్డర్స్ కూడా అని చెప్పేసి మెన్యూ కార్డ్లో ఉంది. ఇంకా మనకు అసలే టెన్షన్ లేదు, మనకి ఎలా అంటే హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండో. చూడండి ఇక్కడ నంబర్ ఉంది, వాళ్ళ నంబర్ డిస్ప్లే చేస్తాను నేను మీకు. మెన్యూ కార్డ్ పైన మీకు ఆల్రెడీ కనిపిస్తుంది. వీళ్ళు మనకి ఫ్రీ హోమ్ డెలివరీ చేస్తారనమాట. అండ్ వీళ్ళకి జొమాటో, స్విగ్గీలో కూడా ఆర్డర్స్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ మెన్యూ కార్డ్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ కొత్తగా బ్యాంకెట్ హాల్ కూడా స్టార్ట్ చేశారనమాట వీళ్ళు. ఇంకా మనం పైన ఉంది వెళ్ళేసి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న
రెస్టారెంట్ సంగతి చూసేసుకుందాం అనమాట. ఇక్కడ వెజ్ స్టార్టర్స్లో అయితే మనకు 26 వెరైటీస్ ఉన్నాయి. నాన్ వెజ్ స్టార్టర్స్లో అయితే 28 రోటీస్, రైస్ ఐటమ్స్ కానీ, వెజ్ కర్రీస్ కానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ సూప్స్ కానీ, తందూరీస్ కానీ, న్యూడిల్స్ కానీ, అండ్ పాట్ బిర్యానీస్. అండ్ మన ఆదిలాబాద్లో నాకు తెలిసి మండి అయితే నాకు తెలిసి ఓన్లీ సింగిల్ రెస్టారెంట్ ఉంది అని చెప్పేసి నేను విన్నాను, బట్ ఇప్పటివరకైతే వెళ్ళలేదు. బట్ ఇక్కడ వీళ్ళు స్పెషల్గా మనకు ఆదిలాబాద్లోనే ఎక్కడా లేదు అంటే నేను చూసిన మట్టుకైతే ఇక్కడ మండి కూడా ఉందని చెప్పేసి చెప్పారనమాట. చూద్దాం, పైన ఉంటుంది అనుకోండి, వెళ్ళి చూసేద్దాం. మన ఆదిలాబాద్లో వీళ్ళు రాగి సంగటి విత్ నాటుకోడి పులుసు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారనమాట సూన్లో. మేము కూడా వెయిట్ చేస్తున్నాము. అండ్ ఒకవేళ అది ఇంట్రడ్యూస్ అయిపోయిన వెంటనే మీకు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను. సో ఇవన్నమాట ఇందులో ఉన్న స్పెషాలిటీస్. ఇంకా చాలా 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 వెరైటీస్ ఉన్నాయి, వెంటనే వచ్చి ట్రై చేసేయండి. సో మనం కింద ఫ్లోర్ సంగతి అయితే చూసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ 2 ఫ్లోర్స్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూసేసుకుందాం, వచ్చేయండి. एक मशरूम बिरयानी ला लो और एक वेज बिरयानी ఫ్యామిలీ డైనింగ్ హాల్లోకి వచ్చేసాం. చాలా బాగుంది. మరి ఇక్కడ మన జ్యోతి వాళ్ళు కూడా ఉన్నారు, యూట్యూబర్స్. వాళ్ళ భర్త, వాళ్ళ సారు. హాయ్. మరి రుచి ఎట్లా ఉంది? మీరు ఎప్పుడు వచ్చిండ్రు? చాలా బాగుంది సార్, ఇంతకు ముందే వచ్చినాం. సడన్ ఎంట్రీ ఇది. ఇగో కొత్తగా స్టార్ట్ అవుతుంది, ఇంకా కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి అని చెప్పేసరికి ఇంకా లేట్ మనం చేస్తాం. ఆ యూట్యూబర్స్ అసలే ఆగం కదా. సరే సరే, మీరు కానీ స్టార్ట్ చేసిండ్రా? తినేసి ఇక్కడ వచ్చినాం. సో ఇక్కడ మనకు అనుకోకుండా మన కో యూట్యూబర్స్ కూడా కలిసారనమాట. హాయ్ సార్. హాయ్ హాయ్ సార్. మన రవీందర్ సార్ అండ్ మన పవన్ అన్న యూట్యూబర్స్. వాళ్ళ ఛానల్ నేమ్స్ సార్, మీ ఛానల్ నేమ్ చెప్పండి. ఇక్కడ వీళ్ళని చూసంటే మేము సర్ప్రైజ్ అయిపోయాం. కొత్త సడన్ గా కలిసేసాం అనమాట. మా ఛానల్ వచ్చేసి రవీందర్ గట్టి యూట్యూబ్ ఛానల్ అండ్ పవన్ వ్లాగ్స్ ఆదిలాబాద్. మన ఆదిలాబాద్ కో యూట్యూబర్స్ తో సడన్ గా సర్ప్రైజ్ గా మీట్ అయ్యాము. వాళ్ళు కూడా సేమ్ నాలాగే ఇంకా కొత్త అంబియన్స్ వచ్చినాయని చెప్పేసి ఆగకుండా వచ్చేసింది అనమాట. ఆకలి అవుతుంది మరి. సరే సార్, థ్యాంక్ యూ. ఆకలి అయితే మేము కూడా తినేస్తాము. ఇక్కడ మామ్స్ కిచెన్ లో స్పెషల్ వెజ్ బిర్యానీ ట్రై చేస్తారు. ఎట్లుంది మేడం మీరు ట్రై చేస్తున్న వెజ్ బిర్యానీ? చాలా బాగుంది. మేము వెజ్ అండ్ మష్రూమ్ ఆర్డర్ చేసుకున్నాము. మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంది. సార్ మీరు కూడా వచ్చి విజిట్ చేసి చూడండి. ఎట్లుంది సార్ మీరు? చెప్పండి చెప్పండి.
కిచెన్కి వెళ్ళి చూసేద్దామని చెప్పేసి కిచెన్కి వచ్చాను అనమాట. టోటల్గా మాకు యూట్యూబర్స్ ఉన్నారనమాట, మొత్తానికి కిచెన్ షూట్ షూట్ చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే మామ్స్ కిచెన్లోని స్పెషల్ రెసిపీ కుండ బిర్యానీ మన ఆదిలాబాద్లోనే ఎక్కడా లేదు, ఓన్లీ మామ్స్ కిచెన్లోనే స్టార్ట్ అయిందనమాట ఫస్ట్ నుండి. సో ఈ కుండ బిర్యానీ చాలా స్పెషల్ అంట, టేస్ట్ కూడా మస్తు ఉంటుందంట. నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ మనకు యూట్యూబర్స్ అట్లా వీడియోలు తీస్తున్నారు. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నియర్లీ 5 years అవుతుంది ఈ రెస్టారెంట్ నడపబట్టి. సో 5 years బ్యాక్ అండ్ ఇప్పుడు ఏమేమి చేంజెస్ ఉన్నాయి మన డైనింగ్ సెక్షన్లో కానీ మన ఫుడ్ సెక్షన్లో కానీ ఎన్ని వెరైటీస్ అప్డేట్ చేశారు ఏంటి అన్నది మనం ఈ సార్ అడిగి తెలుసుకుందాము. మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సార్ చెప్పండి, ఏమేమి అప్డేట్ చేశారు ఏంటి, మన మామ్స్ కిచెన్ ఇంకా ఎంత డెవలప్ అవుతుంది, ఎన్ని వెరైటీస్ మనకి ఇంట్రడ్యూస్ చేశారు అన్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే, తప్పకుండా. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. నేను మీ కార్తిక్ని. ముందుగా ఆదిలాబాద్ ప్రజలకు గత 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు పట్టణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందర్భంగా 5th యానివర్సరీ సందర్భంగా మా యొక్క రెస్టారెంట్లో బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని కింద గ్రౌండ్ ఫ్లోర్ నుండి స్టార్ట్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ డైనింగ్ ఏర్పాటు చేస్తున్నాము. దాని తర్వాత సెకండ్ ఫ్లోర్లో బ్యాంకెట్ హాల్ ఏర్పాటు చేస్తాము. చిన్న చిన్న పార్టీస్ 50 to 100 మెంబర్స్ వరకు హ్యాపీగా వాళ్ళు బర్త్డే పార్టీ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు 5th యానివర్సరీ సందర్భంగా February 11 నుండి March 20 వరకు 5% డిస్కౌంట్ ఇవ్వబడింది. February 11 నుంచి March 20 వరకు. February 11 నుంచి March 20 వరకు ఫ్లాట్ 5% ఆఫ్ అన్నమాట. ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. అలాగే అందరికీ తెలుసు పాట్ బిర్యానీ అంటే మామ్స్ కిచెన్లోనే బాగా దొరుకుతుంది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది మామ్స్ కిచెన్. దీనికి అదనంగా ఇంకా కొత్త డిషెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. వాటిని రుచి చూడాలంటే మీరు కంపల్సరీగా మామ్స్ కిచెన్కి రావాలి. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. ఇంకెందుకు లేట్, మరి ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసేయండి. అందరు తప్పక రావాలని. థ్యాంక్ యూ సార్. సెలబ్రేట్ చేశారు. ఇక్కడ 50 to 100 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు మంచిగా. సఫిషియంట్ ప్లేస్ ఉంది అండ్ చాలా పీస్ఫుల్ ఉంది అనమాట. సో చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసి పెట్టారో, చైర్స్ అయితే ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో. ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒక బర్త్డే సెలబ్రేషన్ అయినట్టు అనిపిస్తుంది. వెల్కమ్ టు గజరాజ్ పూరి అంట. చాలా బాగుంది ఈ థీమ్ అయితే, ఎవరు సెలబ్రేషన్ చేసుకున్నారో కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నియర్లీ 50 to 100 మెంబర్స్ వరకు ఇక్కడ మంచిగా సఫిషియంట్ గా వచ్చి సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ ఆర్ఎల్స్ చిన్న చిన్నగా శ్రీమంతాలు మంచిగా కొంచెం డీసెంట్ గా చేసుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి మంచిగా చేసుకోవడానికి మామ్స్ కిచెన్ బ్యాంకెట్ హాల్ అయితే మస్త్ యూజ్ అవుతుంది అనుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంత మంచిగా లైటింగ్స్ కానీ మన ఫ్యాన్స్ కానీ ఏసీస్ కానీ లైటింగ్స్ అయితే మస్తు ఉన్నాయి. దీనికి సంబంధించిన డెకరేషన్స్ కానీ ఫొటోస్ అయితే మస్తు వస్తాయి అనమాట. మనకు నచ్చిన డెకరేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సఫిషియంట్ ప్లేస్ అనమాట. 50 to 100 మెంబర్స్ కి సఫిషియంట్ ప్లేస్. అండ్ ఇక్కడ నుంచి చూసుకుంటే మన ఆదిలాబాద్ ఏమంటే సూపర్ మల్టీ స్పెషాలిటీ అవన్నీ కనిపిస్తాయి అనుకోండి. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాంకెట్ హాల్. సూన్ గా మనం ఏదైనా పార్టీ ప్లాన్ చేసుకుందాము. లైక్ నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే ప్లాన్ చేసుకుందాం అనుకోండి. అప్పటి వరకు ఆర్ఎల్స్ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ ఏదైనా మనకి ఏదైనా అనిపించుంటే మనం సూన్ గా ప్లాన్ చేసుకుందాము. సో మీరు కనుక ఇలాంటి బ్యాంకెట్ హాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మామ్స్ కిచెన్ బ్యాంకెట్ హాల్ కి విజిట్ చేసేయండి, చూసేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం వైట్ అండ్ వైట్ డిగ్నెట్ కలర్ తో మెయింటైన్ చేస్తున్నారు అనమాట. సో చూడండి, మనకు నచ్చిన డెకరేషన్ ఇక్కడ చేసేసుకోవచ్చు. అండ్ లైటింగ్స్ కానీ ఫ్యాన్స్ కానీ టోటల్ ఏసీ బ్యాంకెట్ హాల్. అండ్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ఖచ్చితంగా వచ్చి విజిట్ చేసి చూసేయండి. వీడియో
మిడిల్ ఫ్లోర్ లో డైనింగ్ సెక్షన్ చూసారుగా మేము తినేటప్పుడు. సో అదనమాట మిడిల్ ఫ్లోర్ డైనింగ్ సెక్షన్. మంచిగా కొంచెం అంటే కస్టమర్స్ కి కొంచెం వైడ్ యాంగిల్ అంటే కొంచెం స్పేసివ్ గా కొంచెం పీస్ఫుల్ గా ఉండడానికి 2 ఫ్లోర్స్ డైనింగ్ సెక్షన్ ప్లాన్ చేశారనమాట వీళ్ళు. అండ్ కొంతమందికి పైకి ఎక్కడం అంటే కష్టం అవుతుంది కదా, సో అలాంటి వాళ్ళకి కింద ఫస్ట్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్లో కొంచెం మంచిగా విజిట్ చేసుకొని మంచిగా పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసుకోవడానికి. అండ్ మండి గురించి చెప్పాలంటే మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసింది, ఆదిలాబాద్లో ఇంట్రడ్యూస్ చేసింది మనకు మామ్స్ కిచెనే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మండి రెస్టారెంట్ అని ఒకటి ఉంది, బట్ ఇప్పటివరకు అయితే నేను వెళ్ళలేదు. అండ్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇప్పటివరకు ఎవరు చెప్పలేదన్నమాట మండి రెస్టారెంట్ ఉందనే తెలుసు, బట్ అక్కడ వెళ్ళి విజిట్ చేసి కింద మాత్రం ఎవరికి తెలియదు. సో మన మామ్స్ కిచెన్ మండి కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. అండ్ మామ్స్ కిచెన్ స్పెషల్ ఏంటి అని అంటే పాట్ బిర్యానీ. ఇంతకుముందు మీరు చూసారు కదా మామ్స్ కిచెన్ స్పెషల్. అండ్ మన ఆదిలాబాద్లోనే ఇంట్రడ్యూస్ చేసింది అనమాట మామ్స్ కిచెనే, పాట్ బిర్యానీని ఇంట్రడ్యూస్ చేసింది మామ్స్ కిచెనే. సో నాకైతే ఫుడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెజ్లోనే ఇంత అద్దూరుందంటే ఫుడ్. మేము వెజ్ తిన్నాము, యూ ఆల్రెడీ నో దట్. మేము మష్రూమ్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ తీసుకున్నాము. స్పెషల్ వెజ్ ఇంకా బాగుంటుందంట, బట్ మేము నార్మల్ వెజ్ అండ్ మష్రూమ్ బిర్యానీ తీసుకున్నాం అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మష్రూమ్ అయితే ఎక్సలెంట్ ఉండే. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేసి చూసేయండి. వెజ్లోనే ఇంత మంచి మంచి ఫుడ్ మనకి ఇస్తున్నారని అంటే నాన్ వెజ్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. చాలా డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్లో ఇలాంటి టేస్ట్ నేను చూడలేదన్నమాట. సో ఖచ్చితంగా విజిట్ చేసి మామ్స్ కిచెన్కి విజిట్ చేసి ఖచ్చితంగా మీరు ఫుడ్ టేస్ట్ చేసి ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. అండ్ మీరు దీనికి సంబంధించిన రివ్యూ కూడా మీరు గూగుల్లో ఇచ్చేయండి. సో దట్ మనకి నెక్స్ట్ వచ్చే కస్టమర్స్ కూడా మనము గూగుల్లో చూసి వస్తున్నారు కదా ఈ మధ్యన, సో అలాంటి వాళ్ళు కూడా వచ్చి తింటారనమాట. సో మా రివ్యూ అయితే మస్తు ఉంది, అద్దుస్తుంది ఫుడ్ అయితే. ఒకసారి నాన్ వెజ్ కూడా ట్రై చేసి మీకు వీడియో పెట్టేస్తాను సూన్లో. సో అంతవరకు మీరు ఈ వీడియో చూసి కనుక మీరు మామ్స్ కిచెన్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా వచ్చి నా పేరు చెప్పండి, నా పేరు అండ్ ఆరెల్స్ నా ఛానల్ పేరు జాయ్ఫుల్ జో ఛానల్ని చూసి వచ్చామని చెప్పండి. సో దట్ మీకు కూల్ డ్రింక్ ఫ్రీగా ఇస్తారు. మీకు నచ్చిన కూల్ డ్రింక్ స్ప్రైట్ ఆర్ థమ్స్ అప్ మీకు నచ్చిన కూల్ డ్రింక్ ఫ్రీగా ఇస్తారు. సో ఖచ్చితంగా ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఒక కస్టమర్ అడిగి తెలుసుకున్నాము రివ్యూ ఎలా ఉంది ఏంటి, హోటల్లో ఫుడ్ ఎలా ఉంది ఏంటి అన్నది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇచ్చోడ నుండి ఇక్కడికి వచ్చారా ఫుడ్ తినడానికి? ఏం స్పెషల్ ట్రై చేశారు? కుండ బిర్యానీ ట్రై చేశారా? కుండ బిర్యానీ కోసం ఇచ్చోడ నుండి ఇక్కడికి వచ్చారా సార్? ఎలా ఉంది సార్ టేస్ట్? బాగుందా? చికెన్ కుండ బిర్యానీ ట్రై చేశారా? ఓకే, చూసారుగా ఇచ్చోడ నుండి ఇక్కడికి వచ్చారనమాట కుండ బిర్యానీ ట్రై చేయడానికి. మన ఆదిలాబాద్లో ఓన్లీ మామ్స్ కిచెన్లోనే కుండ బిర్యానీ అవైలబుల్లో ఉంది. సో వచ్చేసరిగా ఇదనమాట ఇవాళ మన వీడియో. మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము, చాలా టైం కూడా స్పెండ్ చేసామన్నమాట. మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ప్రైజ్ అయ్యాం అనుకోండి. ఓన్లీ 2 ఫ్లోర్స్ ఉంటుంది అనమాట ముందు మామ్స్ కిచెన్, ఇప్పుడు 3 ఫ్లోర్స్ అయింది. అండ్ బ్యాంకెట్ హాల్ డైనింగ్ సెక్షన్ అయితే కొంచెం వైడ్గా చేశారనమాట. అండ్ స్పెషల్గా మండి కూడా పెట్టారు. ఇంకా మేము ఇప్పుడు ప్రజెంట్ వచ్చినప్పుడు అయితే ఇంకా మండి స్టార్ట్ కాలేదు. సో మండి తినడానికి కూడా వచ్చి మీకోసం వీడియో చేస్తాను, రివ్యూ చేస్తాను. సో వెయిట్ చేస్తుండండి ఆ వీడియోస్ కోసం. అండ్ మీరు ఖచ్చితంగా ఒకసారి మామ్స్ కిచెన్కి వచ్చి విజిట్ చేసేసి ఖచ్చితంగా నాకు కామెంట్ చేసేయండి, మీకు నచ్చిన ఐటమ్ని ట్రై చేసేయండి. మా నైట్ డిన్నర్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది, మా ఆయన కూడా మస్తు ఎంజాయ్ చేశాడు అనుకోండి. సో ఇదన్నమాట ఇవాళకి మన వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.